గ్రీన్ బఠానీ పులావ్ అండి, మటర్ పులావ్. సో ఎంత బాగుంటుందంటే డెలిషియస్గా ఉంటుంది. మీరు తిన్న కొద్దీ తింటూనే ఉంటారు, అంత యమ్మీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెడితే ఇష్టంగా తినేస్తారండి. అంతే హెల్తీగా కూడా ఉంటుంది. పెరుగు పచ్చడి వేసుకొని అలా కలుపుకుంటూ అలా నోట్లోకి పెట్టుకుంటే జారిపోతూనే ఉంటుంది. వేడి వేడి అన్నం అండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయాలి. ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్, ఒక్క స్పూన్ నేను ఇక్కడ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి. సాజీరా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. 3 ఆనియన్స్ నేను ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. సో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకొని ఇలా నిలువుగా చీల్చుకొని ఇక్కడ నేను మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం అన్నది మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నది ఒక 2 స్పూన్స్ నేను ఇక్కడ వేసుకున్నాను. మంచిగా అల్లం వెల్లిపాయ నూనెలో ఫ్రై అవ్వాలి. సో నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. టేస్టీ రెసిపీస్తో మీ ముందు నేను ఎప్పుడు ఉంటానండి. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. 2 టొమాటోలు ఇలా సన్నగా కట్ చేసి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. టొమాటోలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో దానికోసం నేను టేస్ట్కి తగినంత ఉప్పు, కలర్ కోసం మాత్రమే పసుపు వేసుకుంటున్నాను. మీకు వైట్ పులావ్ కావాలి అని మీరు అనుకుంటే మీరు పసుపు స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం కలర్ ఉండాలని కొంచెం అది కూడా పసుపు చిటికెడు వేసుకుంటున్నాను. సో మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి కలుపుకుంటున్నాను. ఒక్క 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నామంటే మన టొమాటో అన్నది మగ్గిపోతుంది. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. సో కొన్ని మగ్గితే చాలు. బఠానీలు వేసుకుంటున్నాను ఇక్కడ. ఒక 1/2 కప్ నేను ఇక్కడ బఠానీలు, అలానే 2 పొటాటోస్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలానే నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక్క 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని 1/2 కిలో బిర్యానీ రైస్ మంచిగా వాష్ చేసుకున్నాను 3 సార్లు. 10 మినిట్స్ నానపెట్టుకొని ఇక్కడ వేసేసుకున్నాను. సో దానికి తగ్గినట్టు నేను నీళ్ళు పోసుకున్నాను. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని ఇక్కడ బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు కొత్తిమీర చల్లుకొని మంచిగా గ్యాస్ మీద పెట్టేస్తే అయిపోతుంది.